ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఫలితాల కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని ముఖ్యమైన స్థానాల్లో విజయం ఎవరిని వరిస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. అటువంటి వాటిలో చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఒకటి. ఇక నుండి వైసీపీ తరఫున ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా టీడీపీ నుంచి మాజీ మంత్రి ముద్దు కృష్ణమతనాయుడు పోటీ చేయడంతో ఫలితం ఎలా ఉంటుంది అనేది కీలకంగా మారింది. నగరిలో 1962 నుండి కాంగ్రెస్ ఎక్కువ సార్లు విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన నాయకులు 7 సార్లు గెలిచారు. 2 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. మరో 2 సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. గత ఎన్నికల్లో తొలిసారి రోజా వైసీపీ నుంచి విజయం సాధించారు. సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడుపై కేవలం 858 ఓట్ల తేడాతో రోజా గెలిచారు. అయితే ఈసారి ఎలా అయినా టీడీపీ నగరిలో గట్టి విజయం సాధించాలనే ప్రయత్నాలు చేస్తుంది. నగరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయడమే ధ్యేయంగా రోజా కూడా ప్రణాళికబద్ధంగా ప్రచారం చేసి పైచేయి సాధించే దిశగా దూసుకుపోయింది. దాదాపు 1,80,000 పైగా ఓటర్లు నగరిలో ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు ఇక్కడ ఉన్నాయి. కానీ కొంచెం ఎక్కువగా ఎస్సీ ఓటర్లు ఉన్నారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు చనిపోయిన తర్వాత ఆయనపై ఉన్న అభిమానం చాలా పెరిగిందని, ఇది టీడీపీకి కలిసి వచ్చి ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ నాయుడిని టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టినా అతనిపై అసంతృప్తి కొంత నష్టం కలిగించే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి రోజా మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే మెజారిటీ వస్తుందని వైసీపీ భావిస్తోంది. అయితే మొదట చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పోలింగ్ నాటికి అన్ని సర్దుకున్నాయని, గెలుపు తమదే అని టీడీపీ కూడా నమ్మకంగానే చెబుతోంది. ఇక 2014లో నగరిలో 84.48% పోలింగ్ జరగగా 2019లో 86.22% పోలింగ్ నమోదైంది. దాదాపు 2% పోలింగ్ అదనంగా జరిగింది. ఈ పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలమనేది ఫలితాలను నిర్ణయించే ఛాన్స్ ఉంది. అయితే రెండు పార్టీలు కూడా విజయం తమదే అని, పోలింగ్ పెరగడానికి తమ పట్ల ఉన్న ఆదరణే కారణమని అంటున్నాయి. మరోవైపు జనసేన కూటమి ఎవరి ఓట్లను చీలుస్తుంది అనేది కూడా ప్రధానంగా మారింది. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా గెలుపు ఎవరిదో తేలాలంటే మాత్రం ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.